హలో ఎవ్రీవన్, నేను అవకాశం ఉన్న ప్రతిసారి మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా ఆన్ సైట్కి వెళ్ళండి. దానివల్ల మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. మీకు కూడా మీ లైఫ్లో కాన్ఫిడెన్స్ వస్తుందని నేను లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే బ్యాక్గ్రౌండ్లో కొన్ని వీడియోస్ చేశాను. ఎందుకంటే అది మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా గట్టిగా ట్రై చేస్తారని. అలా మన స్టూడెంట్ ఒకరు కూడా ఆన్ సైట్కి ట్రై చేశారు. ఇతని పేరు కిరణ్. సింగపూర్కి వచ్చి 2 ఇయర్స్ అయింది. మనకు 74 బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడు కొత్త స్కిల్స్ రిఫ్రెష్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ ఆన్ గోయింగ్ బ్యాచ్ 86ers కూడా జాయిన్ అయ్యారు. హాయ్ కిరణ్. హాయ్ శివ. సో మీ గురించి ఇంట్రడక్షన్. నా గురించి హాయ్ ఆల్. మై నేమ్ ఈస్ కిరణ్. నేను 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద చేస్తున్నాను. సో ఎర్లియర్ నా కెరీర్ స్టార్ట్ అయింది వచ్చేసి మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. డెవాప్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను 72 అండ్ 74 ఆ టైంలో 2022 ఆ టైంలో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఆ తర్వాత రెగ్యులర్గా నేను జాబ్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్న క్రమంలో నాకు సింగపూర్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ తర్వాత 2 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇట్స్ గుడ్ థింగ్. ఓకే. సో సింగపూర్కి రావాలని ఎందుకు అనిపించింది యాక్చువల్లీ? స్పెసిఫిక్గా నేను 2019 ఆ టైంలో సింగపూర్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశాను. బట్ స్టిల్ ఆ టైంలో నాకు రాలేదు. చాలా ట్రై చేశాను. ఓకే. బట్ లేటర్ మిడిల్ వేర్ మీద ట్రై చేశారు? ఎస్, మిడిల్ వేర్, జనరిక్ మిడిల్ వేర్ మీద, నా ప్రొఫైల్ మీద. ఓకే. ఓకే. సో రాలేదు. సో లేటర్ ఆ టైంలో 2023 పోస్ట్ కోవిడ్ టైంలో వన్స్ డెవాప్స్ జాయిన్ అయ్యి ఆ స్కిల్ మీద అప్గ్రేడ్ అవుదాము అన్న టైంలో ఆ ప్రొఫైల్, ఆ కోర్స్ బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ప్రొఫైల్ జనరల్ గా ఇండియాలోనే స్విచ్ అవుదాం అని చెప్పి ట్రై చేస్తున్న క్రమంలో నాకు సింగపూర్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో లేటర్ కరెంట్లీ గోయింగ్ ఆన్. ఓకే. సో డెవాప్స్ కి ముందు మీరు మిడిల్ వేర్ అంటే IBM మిడిల్ వేర్ కానీ JBoss మిడిల్ వేర్ కానీ అలా సో ఈ మోనోలిథిక్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడం ఇలాంటి స్కిల్ లో వర్క్ చేశారు. యా, ఇట్స్ లైక్ డిజైన్ అండ్ బిల్డ్ టీమ్ ఉండే మిడిల్ వేర్ కి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ ప్రెమిసెస్. నౌ మూవ్ టు క్లౌడ్. సో ఆ టైంలో సో క్లోజ్ గా ఉంటుంది కదా మిడిల్ వేర్ విత్ క్లౌడ్ మైగ్రేషన్ ఎవ్రీథింగ్ ప్రొఫైల్. సో ఆ వేలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో తర్వాత ఇటు మూవ్ అయ్యాను. ఆ బ్యాచ్ లో నేర్పించిన కొన్ని స్కిల్స్ నాకు చాలా యాడెడ్ అయ్యాయి అంటే సింగపూర్ ఆన్ సైట్ ఆపర్చునిటీకి. లేటర్ SRE రోల్ కి నేను రావడము అండ్ తర్వాత మళ్ళా నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్విచ్ కొట్టాను ఒక రోల్ కి. సో ఇక్కడ ఏంటనంటే డ్యూ టు సర్టెన్ లిమిటేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ స్టిల్ క్లౌడ్ విత్ డెవాప్స్ రోల్స్ ఆపర్చునిటీ ఇక్కడ బాగుంది. ఓకే. సో సో లేటెస్ట్ టెక్నాలజీస్ అడ్వాన్స్ గా స్కిల్ గా అప్డేట్ ఉండటం కోసం నేను 86 బ్యాచ్ లో కూడా ఉన్నాను. ఓకే. సో లైక్ GitHub యాక్షన్స్ కానీ, డెవాప్స్ సెక్యూర్ మోడల్ కానీ, డెవ్సెకాప్స్ ఈ ఇంటిగ్రేషన్ కి ఇంట్రెస్ట్ ఉండింది. సో డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ కి ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ టెక్నాలజీ. అందులో ఇక్కడ సింగపూర్ లో ఏంటంటే కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ కాబట్టి మనకు టీమ్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ గా ఉంటుంది, నెట్వర్కింగ్ సపరేట్ గా ఉంటుంది, SRE సపరేట్ గా ఉంటుంది, మళ్ళీ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ సపరేట్ గా ఉంటుంది, డెవాప్స్ సపరేట్ గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇంటర్వ్యూస్ లో వాళ్ళు అన్ని అడుగుతారు కాబట్టి మీరు ఏ రోల్ కైనా సెలెక్ట్ అయ్యేలాగా మనం అన్ని స్కిల్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం. అదే బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కిరణ్ కూడా ఏం చెప్తున్నారంటే మళ్ళీ కంపెనీ చేంజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకొకసారి స్కిల్స్ రిఫ్రెష్ చేసుకుందాం అని చెప్పి కూడా ఆన్ గోయింగ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. కిరణ్, ఎలా అసలు సింగపూర్ కి ఆన్ సైడ్ కి రావాలంటే ఏం చేయాలి? ఒక పర్సన్ సింగపూర్ కి ఇండియా నుంచి ఆన్ సైడ్ కి రావాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే బెటర్? అట్ దిస్ మూమెంట్ ఓకే అంటే వచ్చే వాళ్ళే వస్తూనే ఉన్నారు, రావట్లేదు అని చాలా మంది అంటారు కానీ బట్ వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తూనే ఉంది. ద ఓన్లీ నాకు తెలిసిన సోర్స్ అయితే లింక్డ్ఇన్. అది చాలా మేజర్ గా కీ రోల్ ప్లే చేస్తుంది మన జాబ్ ట్రయల్స్ లో ఆన్ సైట్. నాట్ ఓన్లీ సింగపూర్, ఇదర్ దుబాయ్ ఆర్ UK, ఆస్ట్రేలియా, ఎనీథింగ్. బట్ ఈ క్లౌడ్ ఎస్పెషల్లీ మనమున్న స్ట్రీమ్ లో క్లౌడ్ డెవాప్స్ రోల్స్ కి ఆన్ సైట్ లో చాలా డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలి అంటే మన అప్ టు డేట్ స్కిల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ మన ఎఫర్ట్ చాలా ఉండాలి. వస్తుందా రాదా అనేది చెప్పడం కంటే ముందు మన ఎఫర్ట్ మనం ఎంత పెట్టగలిగితే మాక్సిమం అవుట్పుట్ మేబీ ఇమీడియట్ గా ఉండకపోయినా విత్ ఇన్ 1 year ఆర్ 1.5 year లో రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రై ఫర్ ఆన్ సైట్ అట్లీస్ట్ ఇండియాలో బెస్ట్ ప్యాకేజ్ తో ఉండే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. ఓకే. సో ఇండియాలో అంటే జనరల్లీ ఒక 10 years దాటితే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ మనకు తగ్గిపోతున్నాయి, మనం సీనియర్ అయిపోతున్నాం, మనల్ని ఎవరు ప్రిఫర్ చేయరని. సింగపూర్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా?
సింగపూర్ లో వచ్చేసి డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని కోసమే ఎక్కువ హైరింగ్ ఉంటుంది. ఓకే. సో ఆ వేలో ఎక్స్పీరియన్స్ పెరిగినా ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమి ఉండదు. కాకపోతే జాబ్ అన్సర్టనిటీ కొంచెం ఉంటుంది, అది ఎవ్రీవేర్. ఈవెన్ నవేడేస్ ఇండియాలో కూడా అన్సర్టనిటీ ఉంది. బట్ థింగ్ ఏంటంటే మనకి దగ్గర స్కిల్ ఉంటే ఇక్కడే కాకపోతే వేరే దగ్గర మనకి రోల్ అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ 50 lakhs ప్యాకేజ్ ఇండియాలో ఉంది. సో జాబ్ పోయిన తర్వాత విత్ 3 months లైక్ వేరియబుల్ పే కైండ్ ఆఫ్ తీసుకొని ఎగ్జిట్ కైండ్ ఆఫ్ తీసుకొని ఇమీడియట్ గా 70 lakhs ప్యాకేజ్ కి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఓకే, ఈవెన్ దో లే ఆఫ్ లో వచ్చేసినా గానీ బెటర్ ప్యాకేజ్ తో గుడ్ ఆపర్చునిటీ ఉంది. డ్యూ టు దిస్ నాకు తెలిసి క్లౌడ్ రోల్స్ డెవాప్స్ మీద ఎక్కువ స్కోప్ ఉందని. ఓకే. అండ్ అదర్ టెక్నాలజీస్ గురించి మేబీ ఉండుండొచ్చు, బట్ నాకు తెలిసిన స్కోప్ లో అయితే ఇది ఉంది. ఓకే. సో ఇంకా కొంచెం ఫారిన్ కంట్రీస్ లో ఏంటి అంటే మనం ఫారినర్స్ కాబట్టి అక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇండియాలో లాగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో కిరణ్ గారికి వచ్చేసి శాలరీ అనేది ఐ కెన్ సే అబవ్ యావరేజ్ గా ఇక్కడ ఇచ్చే శాలరీ కంటే అబవ్ ఉందనే చెప్పాలి. చాలా మంచి ప్యాకేజ్ లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు కంపెనీ స్విచ్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నారు. సో కిరణ్, మీకు ఎలా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? ఫినాన్షియల్లీ స్టెబిలైజ్ నాట్ ఓన్లీ మీ, సింగపూర్ వచ్చిన ఆల్మోస్ట్ చాలా మంది ఫినాన్షియల్లీ స్టెబిలైజ్ అవుతారు. డ్యూ టు ఇండియా వెదర్ కండిషన్స్ కి సేమ్ ఉండటం వల్ల ట్రావెలింగ్ ట్రాన్సిట్ ఈజీ ఉంటుంది. సో అదర్ కంట్రీస్ తో కంపేర్ చేసినప్పుడు సో ఫైనాన్షియల్ గా గ్లోబల్ వాల్యూ ఎక్కువ కదా. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ సింగపూర్ బేసికలీ. ఓకే. సో మీ మైండ్ సెట్ అనేది ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మైండ్ సెట్ వర్క్ వైజ్ గా వర్క్ కల్చర్ ఇక్కడ చాలా బాగుంటుంది. సో మైండ్ సెట్ వైజ్ గా అంటే ఇండియాలో టీమ్ గ్లోబల్ టీమ్ తో వర్క్ చేసిన ఎక్స్పోజర్ అయితే ఉంటుంది సింగపూర్ లో. ఓకే. అలా కంపేర్ చేయలేము, బట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది మీ కెరియర్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? గ్లోబల్ టీమ్స్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా, అంటే ద వే కమ్యూనికేటింగ్ విత్ multiple people and not only cloud, there cyber security and different latest updated skills ఉన్న టీమ్స్ తో మనం వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ. సో దట్ యూ క్యాన్ మార్కెట్ యువర్ సెల్ఫ్, కనెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఆ వేలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి స్కిల్ ఉంటే యూ క్యాన్ క్రాక్ ఇట్. సో అందరూ చెప్పేది ఏంటంటే డెవాప్స్ పైన టూ మచ్ క్రౌడ్ అయిపోయారు, కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూస్ అనేది చాలా టఫ్ గా అడుగుతున్నారు, ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, ఇవి చెప్తుంటారు అందరూ. ఈ యాప్ అంటే కొంతమంది ఇంటెన్షనల్ గా క్రియేట్ చేస్తున్న ఇది ఏమంటారు, అది క్రియేట్ చేస్తున్న ఇది. బట్ థింగ్ ఏంటంటే రియల్ డెవాప్స్ లో స్కిల్ ఉన్న రిసోర్స్ కి మాత్రం ఎప్పుడు మార్కెట్ లో వాల్యూ ఉంది. దానికోసము స్టిల్ రియల్ గా మార్కెట్ లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఎక్స్క్లూజివ్ ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్న పీపుల్ కోసము ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. బట్ అదే వన్స్ అగైన్ మన దగ్గర ఏంటంటే కంటిన్యూస్ గా ఈవెన్ దో దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ వర్క్ ఎట్ ద ఆర్గనైజేషన్, ఈవెన్ అన్ని స్కిల్స్ ఉన్నా గానీ, బట్ ఇంటర్వ్యూలో మాత్రం దే విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. సో ఇంటర్వ్యూలో అయితే ఛాన్స్ తీసుకోవడానికి లేదు. మనం ఒక డెవాప్స్ నేర్చుకుంటే యాక్చువల్లీ యూ కెన్ అప్లై ఫర్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్ఈ, ప్లాట్ఫామ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, డెవ్సెక్ఆప్స్ ఇంజనీర్, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏ స్కిల్ కి మనం అప్లై చేసినా దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఒక విషయం నేర్చుకోవాలి. సో మీరు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా డెవాప్స్ లో, ఎక్స్పెక్టేషన్స్, లైనక్స్ అడుగుతారు, ప్లాట్ఫామ్ అడుగుతారు, ఎస్ఆర్ఈ అడుగుతారు, మానిటరింగ్ అడుగుతారు, సిఐసిడి అని, డాకర్, క్యూబర్నెటిస్ అని. సో మీరు నేర్చుకునేటప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎలా మీరు కాన్ఫిడెంట్ గా మూవ్ అవ్వగలిగారు, మీరు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? నేను స్పెసిఫిక్ గా బీయింగ్ ఏ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేషన్, నాకు లైనక్స్ మీద కొంచెం కాదు బాగానే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్టీ ఉండే కొంచెము. సో ఆ ఎక్స్పర్టైజ్ తోనే నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, మీరు ఏదైతే చెప్పారో అది నాకు మేబీ లైవ్ క్లాస్ కి కుదిరినా కుదరకపోయినా నేను హాఫ్ అవర్స్ లో, నాకు ఫ్లెక్సిబుల్ ఉన్న అవర్స్ లో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసేవాడిని. అంటే నాకున్న కుదిరినంత వరకు మీరు ఏదైతే చెప్పారో అది కంటిన్యూస్ గా, ఈవెన్ ఆ Q&A సెషన్స్ లో కూడా నేను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోయినా, అంటే వేరే వాళ్ళకి వచ్చిన క్వరీసే నాకు ఆల్మోస్ట్
వచ్చేవి, అవి నేను ఆటోమేటిక్ చూసి నేను సెల్ఫ్ గా నోటీస్ చేసుకొని సాల్వ్ చేసుకునేవాడిని. సో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎప్పుడు లేదు. బట్ థింగ్ ఏంటంటే ఆ లైవ్ క్లాస్ లోనే నాకు మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ దొరికిపోయి రికార్డింగ్ చూసుకునేవాడిని మళ్ళీ ఒకసారి ఇన్ కేస్ మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉంటే. సో అలా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ సో అలా నాలెడ్జ్ వచ్చింది. మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ కష్టం అని అనిపించిందా మన డెవాప్స్ లో? బేసిక్ గా క్లౌడ్ అనేది నాకు ఇంతకు ముందు నేను లేదు. ఫస్ట్ డెవాప్స్ జాయిన్ డెవాప్స్ నుంచే క్లౌడ్ వచ్చింది. సో ఆ క్లౌడ్ లో ఆన్ ప్రెమిసెస్ నుండి క్లౌడ్ కి ఎలా మైగ్రేట్ అవ్వాలి నాకు రిక్వైర్మెంట్ ఉండింది యాక్చువల్ ఆన్ ప్రెమిసెస్ నుండి క్లౌడ్ కి. సో దట్ మేక్స్ మీ టు టర్న్ ఇన్ టు డెవాప్స్. ఓకే ఓకే. సో 2018 నుంచే నాకు డెవాప్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా బట్ అది వర్కౌట్ అవ్వలేదు. 2022 అయింది అయితే 2022 వరకు నాకు టైం పట్టింది. అంటే బెటర్ టైం వచ్చింది. సో బెటర్ స్కిల్ ఉన్న టీచ్ చేసే వాళ్ళు ఆ టైంకి నాకు దొరికారు. లైక్ యూ. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో జాయిన్ డెవాప్స్ మీకు ఎలా హెల్ప్ అయింది? జాయిన్ డెవాప్స్ లో మీకు ఆ ప్రాసెస్ అది జనరల్ గా మీ కెరియర్ కి ఎలా హెల్ప్ అయింది? జాయిన్ డెవాప్స్ ముందు, జాయిన్ డెవాప్స్ తర్వాత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, జాయిన్ డెవాప్స్ ముందు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి సెల్ఫ్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేసేవాడిని. బట్ అదంతా ఏంటనంటే ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ సీక్వెన్షియల్ మేనర్ లో ఉండేది కాదు. అంటే ఎలా అంటే క్లౌడ్ డెవాప్స్ లోనే మళ్ళీ డిఫరెంట్ టూల్స్, ఒక సీక్వెన్స్ లేదు అండ్ ఇట్స్ ఆల్ మెస్అప్ ఉండేది. సో తర్వాత మీ వీడియోస్ కొన్ని చూసిన తర్వాత ఇది సంథింగ్ ఇస్ మనకి వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను సరే బ్యాచ్ టైమింగ్ సెట్ అవ్వకపోయినా చూశాను. సో ఆ తర్వాత నాకున్న కుదిరిన టైంలో ఆల్మోస్ట్ నేను 6 months వరకు ప్రాక్టీస్ చేశాను. సో ఆ తర్వాత అలా కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటేనే నాకు పాసిబుల్ అయింది. ఓకే. సో మన స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్ అంటే జాబ్ కోసం ట్రై చేస్తాం అన్నట్టు కాకుండా ఫస్ట్ ఎఫర్ట్ ఆన్ ద స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ దెన్ వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని మాక్ ఇంటర్వ్యూస్ లో ఐడియా వస్తుంది కదా మనకి. అండ్ దెన్ మనకు ఆటోమేటిక్ గా అంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోవచ్చు బట్ మనకేంటంటే ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అంటారు కదా. సో అందులో నుంచి మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో అక్కడ నుంచి మనం ఇంప్రూవ్ అవుతూ మేబీ సెకండ్ థర్డ్ బట్ లూజ్ హోప్ అయితే సో మనం లూజ్ అవ్వకుండా మనం బెటర్ ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు గ్రేట్ ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తుంటే. సో ఇప్పుడు టెక్నాలజీ పైన మీ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంది? మీరు వర్క్ లో హ్యాండిల్ చేయడం కానీ ఇదంతా? ఇన్ఫాక్ట్ 2 times బ్యాచ్ అటెండ్ అవ్వడం వల్ల నేను అంటే ఇన్ కేస్ అప్గ్రేడెడ్ స్కిల్ చేసుకుందామని జాయిన్ అయ్యాను. బట్ ఏంటంటే నాకు సెల్ఫ్ గా నేనే ఏదో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశానా సెల్ఫ్ గా మోనోలిథిక్ సర్వీసెస్ యూజ్ చేసుకొని ఎండ్ టు ఎండ్ టెరాఫార్మ్ అండ్ దెన్ AWS క్లౌడ్ అండ్ దెన్ కుబర్నెటిస్ ఇవన్నీ ఫ్లో యూజ్ చేసుకొని ఒక సీక్వెన్షియల్ CI/CD పైప్ లైన్ బిల్డ్ చేయడం అనేది ఆ వర్డ్సే తెలిసి ఇంతకు ముందు నాకు. ఓకే. బట్ నౌ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐ కెన్ రైట్ ఎ పైప్ లైన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. యాక్చువల్లీ డెవాప్స్ అనేది పర్సనల్ గా నాకు చాలా హెల్ప్ అయింది నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి. అండ్ అదే నేను ఓపెన్ గా అందరికీ ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. దానివల్ల ఇంకొంతమందికి కూడా హెల్ప్ అయింది. ఇప్పుడు మీరు నాకు పాసిబుల్ అయింది, నేను చెప్పడం వల్ల ఇంకొంతమందికి పాసిబుల్ అయింది. ఇలాంటివి చూసి కూడా మీకు కూడా పాసిబుల్ అవుతుందని మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి మీకు DevSecOps అండ్ AWS ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ బాగా నేర్చుకోండి. ఫస్ట్ టెక్నాలజీ పైన ఫోకస్ చేయండి. ఇంటర్వ్యూ అనేది సెకండరీ. మన దగ్గర స్కిల్ టెక్నాలజీ ఉంటే డెఫినెట్లీ మనం ఇండియాలో క్రాక్ చేస్తాము. ఇండియాలో క్రాక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ స్కిల్ కొత్త అయితే 3 to 6 months స్పెండ్ చేయండి. తర్వాత వెంటనే ఆన్ సైట్స్కి అప్లై చేసుకోండి. మీ కెరీర్ అనేది చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ కిరణ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ శివ. Thanks for watching. See you in our next video.